వందలాది మంది పోలీసులు, జేసీబీలు రైతులకు జీవనాధారమైన భూమిని బలవంతంగా లాక్కుంటూ ఆ రైతులను పోలీసులు నిర్బంధించి వాళ్ళని వేధిస్తూ బలవంతంగా రోడ్లు వేస్తూ ఉంటే ఇంతకంటే దారుణం ఈ ప్రపంచంలో మరెక్కడా కూడా ఉండదు. ఏ ప్రభుత్వం కూడా రైతులకు జీవనాధారమైన భూమిని లాక్కోవడానికి ప్రయత్నించదు. గత ప్రభుత్వంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు, రైతుల్ని ఇబ్బంది పెట్టలేదు. ఏ రోజు ఒక్క రైతు కూడా రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు అని ఏ ఒక్క రైతు కూడా ధర్నా చేయలేదు. ఏ ఒక్క ఉద్యోగి కూడా జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేశాడు అని ఏ రోజు ధర్నా చేయలేదు. ఏ విద్యార్థి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతూ ఉంది అని ఏ ఒక్కరు కూడా ధర్నా చేయలేదు. ఈరోజు రైతులు శపిస్తున్నారు చంద్రబాబు నాయుడిని, శాపనార్థాలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడిని. ఉద్యోగస్తులు బండ బూతులు తిడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. విద్యార్థులు తిట్టుకుంటా తిడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. ఇంతకంటే దారుణం ఇంకెక్కడా కూడా ఉండదు. చంద్రబాబు అనుకూల మీడియాలో డిబేట్లలోనే వాంచి పడేస్తున్నారు. చంద్రబాబు చేసేది తప్పు. సిపిఎం రాష్ట్రంలో సిపిఎం పార్టీ కానీ, చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ, మేధావులంతా కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే కాదు, చంద్రబాబు విధానాలను కూడా వాళ్ళు తిప్పికొడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు అని ఇంత దారుణంగా విమర్శిస్తూ ఉంటే రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కోవటం ఏంటండి? చంద్రబాబు ఇంటి దగ్గరగా ఉండవల్లిలోని రైతుల భూములను నిన్న బలవంతంగా జేసీబీలతో వందలాది మంది పోలీసులతో అక్కడికి వెళ్ళి కోర్టు సెలవుల్లో ఉండగా ఇమ్మీడియట్లీ సోమవారం కల్లా రోడ్డు వేసేసేయాలి అని పచ్చటి పంట పొలాలను నాశనం చేస్తూ రోడ్డు వేయటం ఏంటి? ఈ దారుణం ఏంటి? చంద్రబాబు ఇల్లు కూల్చేస్తే గమనుంటాడా? బలవంతంగా చంద్రబాబు ఇల్లు లాక్కుంటే గమనుంటాడా? పవన్ కళ్యాణ్ ఇల్లు బలవంతంగా లాక్కుంటే గమనుంటాడా? రాష్ట్రంలో డబ్బున్న వాళ్ళు కానీ రాజకీయ నాయకులు ఇల్లు బలవంతంగా లాక్కుంటే మీరు గమనుంటారా? చెప్పండి. పేదవాళ్ళు భూములే మీకు కావాల్సి వచ్చిందా? పేదవాళ్ళనే ఇబ్బంది పెడతారా మీరు? పచ్చటి 3 పంటలు పండే భూములు బలవంతంగా వాళ్ళకి జీవనాధారమైన భూములు లాక్కుంటే వాళ్ళు ఎలా బతకాలి? ఏ విధంగా బతకాలి వాళ్ళు? భూమిని నమ్ముకున్న రైతుల దగ్గర భూమి బలవంతంగా లాక్కుంటే ఆ రైతు పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆ మహిళల పరిస్థితి ఏంటి? ఈరోజు రైతుల గోష్ట ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి తగులుతుంది, చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుంది. ఇంతకంటే ఎక్కువగా చంద్రబాబు గారు బాధపడే రోజులు భవిష్యత్తులో వస్తాయి. ఎందుకంటే ప్రజల ఉసురు, మహిళల ఉసురు, రైతుల ఉసురు, విద్యార్థుల ఉసురు, ఉద్యోగస్తుల ఉసురు, ఇంతమంది ఉసురుకు పోసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు తాను పాడిందే పాట ఆడిందే ఆటలాగా బలవంతంగా భూ సమీకరణ చేస్తూ ఉంది, బలవంతంగా రైతులను ఏడిపిస్తూ ఉంది, రాష్ట్రంలో ప్రజల్ని ఏడిపిస్తూ ఉంది. నిన్న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరలో ఆ భూమిని లాక్కుంటున్నప్పుడు అక్కడ మహిళలు, ఆ రైతులు ఎలా కన్నీరు మున్నీరు అవుతున్నారో, చంద్రబాబును ఏ విధంగా దూషిస్తున్నారో, వాళ్ళ బాధ ఏ విధంగా చెప్పుకుంటున్నారో, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా తప్పుపడుతున్నారో మాటలకు వర్ణాతీతం. నిజంగా రైతుల్ని ఈ విధంగా బాధ పెడుతూ ఏ ప్రభుత్వం అయినా మనశ్శాంతిగా ఉండలేదు. ఇంతకంటే ఎక్కువగా బాధపడే రోజులు ఖచ్చితంగా ఇటువంటి పార్టీలకు రాజకీయ నాయకులకు దగ్గరలోనే వస్తాయి.